గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఐఐటి సెకండ్ చాప్టర్ డేటా హ్యాండ్లింగ్ డిస్కస్ చేద్దాం. డేటా హ్యాండ్లింగ్లో లెవెల్ 1 కాన్సెప్ట్ 1లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ద మంత్లీ ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఎర్న్స్ ఏ మంత్లీ సాలరీ ఆఫ్ 15,000 ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ఏ పై చార్ట్. సో ఒక పర్సన్ మంత్లీ సాలరీ 15,000 అయితే అతని యొక్క ఖర్చులు ఒక పై చార్ట్లో చూపించారంట. దెన్ ద సెక్టార్ యాంగిల్ ఆఫ్ అన్ ఐటమ్ ఆన్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ మెజర్స్ 15 degrees. అతని ఖర్చుల్లో ట్రాన్స్పోర్ట్ కూడా ఖర్చులు ఉంటాయి కదండి, ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. సో ఆ ట్రాన్స్పోర్ట్స్ ఖర్చుల్ని మనకి పై చార్ట్లో ఎలా చూపించారంటే ఇలా రిప్రజెంట్ చేశారు. అంటే తన ఎక్స్పెన్సెస్ 15 degrees, సెక్టార్ యాంగిల్ 15 degreesగా రిప్రజెంట్ చేశారు. ఇవి దేనికి సంబంధించిన ఖర్చులు? ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో మనల్ని ఏం కనుక్కోమన్నారో ఒకసారి చూద్దాం. సో క్వశ్చన్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? వాట్ ఈస్ ద మంత్లీ ఎక్స్పెండిచర్ ఆన్ ట్రాన్స్పోర్ట్. ఇచ్చిన ఈ 15 degrees సెక్టార్ యాంగిల్ని యూజ్ చేసుకొని మంత్లీ తన 15,000 సాలరీలో ఎంత ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెడుతున్నాడో కనుక్కోవాలి. సో మనకు ఆల్రెడీ ఫార్ములా ఉందండి. ఏంటది? పార్ట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు సెక్టార్ యాంగిల్ బై 360 ఇంటూ టోటల్ అమౌంట్. ఇప్పుడు మనకి ఇచ్చిన సెక్టార్ యాంగిల్ ఎంత? 15 degrees. సో సెక్టార్ యాంగిల్ ఎంత? 15 degrees బై 360 ఇంటూ టోటల్ ఎంత తన సాలరీ అండి? 15,000 ఈజ్ గివెన్. సో లెట్స్ డూ ద క్యాలిక్యులేషన్. 0 will get cancelled, and also 3 5s are 15, 3 1s 3, 3 2s are 6. Now do the calculation with the 12 table. 12 1s are 12, again 12 1s are 12. 15 లో 12 పోతే ఎంత? 3. సో 30 ఉంది కదా. 12 2s are 24. 30లో 24 పోతే 6 ఉంటుంది. 12 5s 60. 12 5 60. Now total 5 into 125. 5 into 125 మల్టిప్లై చేస్తే 625. సో తన 15,000 శాలరీలో తనకి ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు 625 రూపాయలు, 625 రూపీస్. లుక్ ఎట్ ద సెకండ్ ప్రాబ్లం. డైరెక్షన్ 2 to 6. మనం ఇక్కడ ఇచ్చిన బార్ గ్రాఫ్ని యూజ్ చేసుకొని క్వశ్చన్ నెంబర్ 2 నుంచి 6 వరకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఇట్. ప్రొడక్షన్ ఆఫ్ రోస్ ఇన్ వేరియస్ స్టేట్స్. సో రోసెస్ ఉంటాయి కదా, రోస్ ఫ్లేవర్స్, అవి డిఫరెంట్ స్టేట్స్లో ఎంతెంత పర్సంటేజ్ ప్రొడక్షన్ అవుతుందో మనకి బార్ గ్రాఫ్లో రిప్రజెంట్ చేశారు. ఒకసారి చూద్దాం. హియర్ గుజరాత్లో 15,000 అండ్ హర్యానా 12,500 అండ్ కర్ణాటక 12,450, మహారాష్ట్ర 20,000, రాజస్థాన్ 12,400, తమిళనాడు 22,500, యూపీ 22,400, అదర్ స్టేట్స్ 25,000 రోజ్ ఫ్లవర్స్ అనేవి ప్రొడక్షన్ అవుతుందంట. మనము ఈ బార్ గ్రాఫ్ని యూజ్ చేసుకొని క్వశ్చన్ నెంబర్ 2 to 6 ఆన్సర్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ కంట్రిబ్యూట్స్ లెస్ దెన్ 10% ఇన్ ద టోటల్ రోజ్ ప్రొడక్షన్. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఇచ్చిన ఈ స్టేట్స్లో ఏ స్టేట్ 10% కంటే రోసెస్ని తక్కువ ప్రొడక్షన్ చేస్తుంది? 10% కంటే తక్కువ ప్రొడక్షను ఇక్కడ ఇచ్చిన స్టేట్స్లో ఏ స్టేట్ ప్రొడక్షన్ చేస్తుంది అని అడిగారు. మనకి ఏమడిగారో క్లియర్గా చూడండి. 10% అన్నారు. సో 10% అనేది ఫస్ట్ పర్సంటేజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. టు ఫైండ్ ద పర్సంటేజ్ ఫస్ట్ వీ హ్యావ్ టు యాడ్ టోటల్. సో టోటల్ స్టేట్స్ ప్రొడక్షన్ మొత్తం యాడ్ చేసి వీ హ్యావ్ టు డివైడ్ ఇట్ విత్ బై 100. సో చూద్దాం. ఫస్ట్ 15,000 ప్లస్ 12,000 మొత్తం అంతా యాడ్ చేస్తే మనకి 1,42,250 వస్తుంది టోటల్ రోస్ ప్రొడక్షన్. కావాలంటే మీరు యాడ్ చేసి చూడండి. మొత్తం మనకి 1,42,250. సో 10% అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. మనకు అడిగిన క్వశ్చన్ 10% కంటే తక్కువ ప్రొడక్షన్ ఉన్న స్టేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ మనకి ఎంత వచ్చింది? 1,42,250. దీంట్లో మనం ఎంత పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి? 10% ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ని మనము దీంతో 10 into 100 చేస్తే మనకు 10% వస్తుంది. నౌ లెట్స్ డూ ద క్యాలిక్యులేషన్. హియర్ 0 in the 10 and 1 0 in the 100 will get cancelled. Again here 1 0 in 1,42,250 and 1 more 0 in 100 will get cancelled. ఇప్పుడు ఏం మిగిలింది మనకి? 14,225 into 1. So the answer is 14,225.
సో 14,225 కంటే తక్కువ రోసెస్ ప్రొడక్షన్ చేసే స్టేట్స్ ఇప్పుడు ఒకసారి బార్గ్రాఫ్లో చూద్దాం. నెంబర్ గుర్తుపెట్టుకోండి, 14,225. 14,000 కంటే తక్కువ ప్రొడక్షన్ ఉన్న స్టేట్ చూడండి. గుజరాత్ 15,000 ఉంది, సో గుజరాత్ అవ్వదు. హర్యానా, ఎస్, హర్యానా 14,000 కంటే తక్కువ ఉంది. కర్ణాటక 14,000 కంటే తక్కువ ఉంది. మహారాష్ట్ర 20,000, ఇది కాదు. నెక్స్ట్ రాజస్థాన్, ఇక్కడ 14,000 కంటే తక్కువ ఉంది, సో రాజస్థాన్ కూడా 10% కంటే తక్కువ ప్రొడక్షనే ఉంది. నెక్స్ట్ తమిళనాడు 22,000 కాదు, యూపీ కాదు, అండ్ అదర్ స్టేట్స్ కూడా కాదు. మనకి ఇప్పుడు ఏమేమి స్టేట్స్ వచ్చాయి మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. హర్యానా, కర్ణాటక, రాజస్థాన్, ఈ 3 స్టేట్స్ అనేవి మనకి 10% కంటే రోసెస్ తక్కువ ప్రొడక్షన్ చేస్తున్నాయి. సో లెట్స్ చెక్ ద ఆన్సర్. విచ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, 3 స్టేట్స్. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, by what percentage rose production of other states is more than that of Maharashtra? సో మహారాష్ట్ర కంటే రిమైనింగ్ ఏ స్టేట్స్ ఎక్కువ పర్సంటేజ్ రోజ్ ప్రొడక్షన్ చేస్తుందో చూద్దాం. మనము మహారాష్ట్ర రోజ్ ప్రొడక్షన్తో రిమైనింగ్ స్టేట్స్ కంపేర్ చేయాలి. సో మహారాష్ట్ర రోజ్ ప్రొడక్షన్ ఎంతండి? 20,000. సో ఈ 20,000 మహారాష్ట్ర రోజ్ ప్రొడక్షన్తో అదర్ స్టేట్స్ రోజ్ ప్రొడక్షన్ ఎంత? 25,000. పర్సంటేజ్ అంటే మహారాష్ట్ర కంటే అదర్ స్టేట్స్ ఎంత ఎక్కువ పర్సంటేజ్ రోజ్ ప్రొడక్షన్ ఉందో చూడాలి. ఇప్పుడు ఫస్ట్ అదర్ స్టేట్స్ రోజ్ ప్రొడక్షన్ ఎంతండి? 25,000 మైనస్ మహారాష్ట్ర రోజ్ ప్రొడక్షన్ 20,000 హోల్ బై 20,000. ఎందుకు 20,000 వేస్తున్నానంటే మనము మహారాష్ట్ర రోజ్ ప్రొడక్షన్స్తో అదర్ స్టేట్ రోజ్ ప్రొడక్షన్ని కంపేర్ చేస్తున్నాం. అది కూడా పర్సంటేజ్ కంపేర్ చేయాలి కాబట్టి ఇంటూ 100 వేయాలి. సో 25లోంచి 20ని సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది? 5,000 వస్తుంది. బై 20,000 ఇంటూ 100. లెట్ us do the calculation. 0, 0, 0, 0 will get cancelled and also do the cancellation. మనకి బోత్ సైడ్స్ 0 ఉన్నాయనుకోండి, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఏ టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతుంది? ఈజీగా 5 టేబుల్లో క్యాన్సిలేషన్ అవుతుంది. సో లెట్ us cancel with the 5 table. 5 4s are 20, ఎక్స్ట్రా 0 ఉంది కాబట్టి 0 వేసుకోండి. అలానే 5 1s 5, రిమైనింగ్ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 zeros అలానే వేసుకోండి. అండ్ అగైన్ డూ ద క్యాన్సిలేషన్ విత్ 5 table. 5 8s are 40, 5 2s 10, రిమైనింగ్ 2 zeros అలానే వేసుకోండి. అగైన్ డూ విత్ 2 table ఆర్ ఎల్స్ 4 table. 4 2s 8, 4 5s are 20, రిమైనింగ్ 0 వేసుకోవాలి. అలానే 2 1s are 2, 2 25s are 50. సో వాట్ ఈస్ ద టోటల్? 25% అదర్ స్టేట్స్ మహారాష్ట్ర కంటే ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుంది. సో ద ఆన్సర్ ఈస్ 25. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లెట్ us చెక్ ద క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ రోసెస్ ఇన్ థౌజండ్స్ అక్రాస్ ఆల్ ద స్టేట్స్? అన్ని స్టేట్స్లో యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ రోసెస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఇక్కడే చేసేసాను చూడండి. యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్కి ఫార్ములా ఏంటి? టోటల్ ప్రొడక్షన్ బై నెంబర్ ఆఫ్ స్టేట్స్. టోటల్ ప్రొడక్షన్ ఇంత ఆల్రెడీ మనము టోటల్ కౌంట్ చేసినప్పుడు మనకి 1,42,250 వచ్చింది. సో టోటల్ ప్రొడక్షన్ బై నెంబర్ ఆఫ్ స్టేట్స్. ఎన్ని స్టేట్స్ ఒకసారి కౌంట్ చేయండి. నెంబర్ ఆఫ్ స్టేట్స్ 1 2 3 4 5 6 7 8. టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ 8. సో బై 8 వేస్తున్నాం. సో ఇప్పుడు 8ని అప్రాక్సిమేట్గా క్యాన్సిలేషన్ చేస్తామంటే 8 తోటి 1,42,250ని క్యాన్సిల్ చేస్తే 18,000 వస్తుంది. సో లెట్ us చెక్ హౌ ఇట్. 8తో డివిజన్ చేసి చూద్దాం. 8 1s 8. డూ ద సబ్ట్రాక్షన్. 14 minus 8 ఎంతండి? 6. సో 2 అనేది క్యారీ అవుట్ అవుతుంది. 62 అయింది. 8 టేబుల్లో 62కి దగ్గరగా ఉండాలి, అలానే 62 కంటే చిన్న నెంబర్ ఉండాలి. 8 7s 56. Do the subtraction. We can't subtract 6 from the 2. So take 1 borrow. ఏమైంది? 12 అయింది. 12 minus 6 is the 6. ఆల్రెడీ ఇక్కడ ఒక బారో వచ్చేసాం కాబట్టి 5. 5 minus 5 0 అవుతుంది. Now again 2 will carry out. Again 62. Again 8 7s 56. Again 12. Take 1 borrow. 12 minus 6 is the 6. 5 minus 5 is the 0. Again 5 will carry out. 65 అవుతుంది. ఈసారి 8 8s 64 తీసుకుందాం. 65 minus 64 is 1. Again 0 will carry out. 8 1s 8. 10 minus 8 is 2. Keep on decimal. 20.
మనకు వచ్చిన కోషియంట్ 17,781 ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 18,000. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 18,000. నెక్స్ట్ క్వశ్చన్. అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ రోజ్ ప్రొడక్షన్ ఈజ్ షేర్డ్ బై ద అదర్ స్టేట్స్? టోటల్ నెంబర్ ఆఫ్ రోజ్ ప్రొడక్షన్తో అదర్ స్టేట్స్ ప్రొడ్యూస్ చేసే రోజ్ ప్రొడక్షన్ ఎంత పర్సంటేజ్ అని క్వశ్చన్ అడిగారు. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ రోజ్ ప్రొడక్షన్ ఆల్రెడీ తెలుసు, ఎంత? 1,42,250 అండ్ ద అదర్ స్టేట్ ప్రొడక్షన్ ఈజ్ 25,000. ఇప్పుడు టోటల్ ప్రొడక్షన్ని 25,000కి ఎంత పర్సంటేజో ఫైండ్ అవుట్ చేయాలి. అదర్ స్టేట్స్ రోజ్ ప్రొడక్షన్ ఈజ్ 25,000 డివైడెడ్ బై టోటల్ ప్రొడక్షన్ 1,42,250. మనం పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇంటూ 100 వేసుకుంటున్నాం. నౌ డు ద క్యాన్సిలేషన్, 0 0 విల్ గెట్ క్యాన్సిల్ అండ్ డు ద క్యాన్సిలేషన్ విత్ 5 టేబుల్. 5 5s are 25. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్, కాబట్టి 3 జీరోస్ అలానే రైట్ చేసుకోండి. మనకి 5 టేబుల్లో 14 అనేది లేదు, 14 కంటే తక్కువ నెంబరు 5 2s 10, 5 3s are 15 అయిపోతుంది, కాబట్టి 5 2s are 10 తీసుకుందాం. 14లో 2 పోతే ఎంతండి? 14లో 10 పోతే 4 ఉంటుంది, 42 అయింది. 5 8s are 40 అవుతుంది. 42లో 40ని సబ్ట్రాక్ట్ చేస్తే 2 ఉంటుంది, 2 ఏమవుతుంది? 22. 5 4s are 20, 22లోంచి 20 పోతే 2 ఉంటుంది. అగైన్ 5 5s are 25. Now do the cancellation again. 5 1s are 5. Remaining ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ అలానే రైట్ చేసుకోండి. అగైన్ do the cancellation with 5. 28ని 5 5s are 25. 28లోంచి 25 పోతే 3 34 అయింది. 5 6 are 30. 5 6 are 30 పోతే 34లోంచి 30ని సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది? 4 అవుతుంది. 4 + 5 45 అవుతుంది. 4 9s are 45. నెక్స్ట్ మనకి న్యూమరేటర్లో 1000 ఉంది, డినామినేటర్లో 569 ఉంది. సో మనకి 569 3 టేబుల్తో క్యాన్సిలేషన్ అవుతుంది, కానీ 1000 అనేది కాదు. దీనికి మనం ఫైనల్గా మనకి ఎంత వచ్చింది? 1000/569 × 10 మిగిలింది. ఈ 10ని కూడా 1000తో మల్టిప్లై చేద్దాం. సో డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి 10లో 1 0 ఉంది, కాబట్టి 1000తో మల్టిప్లై చేసినప్పుడు ఎక్స్ట్రా 1 more 0 యాడ్ అవుతుంది. సింపుల్గా ఆన్సర్ ఈస్ 10,000 అవుతుంది. ఓకేనా? 10,000/569 అవుతుంది. 10,000ని 569తో డివిజన్ చేద్దాం. 569 ఈజ్ డివైడెడ్ విత్ 10,000. 569 1s are 569, సబ్ట్రాక్షన్ చేస్తే 431 వస్తుంది. 0 అనేది క్యారీ అవుట్ అవుతుంది. నెక్స్ట్ 4,310కి దగ్గరగా ఉండాలి, అలానే చిన్నదై ఉండాలి. 569 7s are 3,983 అవుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 327 వస్తుంది, కాబట్టి డెసిమల్ పెట్టుకొని 0 పెట్టుకుంటాను. 569 5s are 2,845 అవుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 425 అవుతుంది. ఆల్రెడీ డెసిమల్ ఉంది కాబట్టి వీ కెన్ యాడ్ 1 more 0. సో ఈ డివిజన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకి కోషియంట్ అనేది నియర్గా 17.57 ఉంది, కాబట్టి 17.57 అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 20%. ఒకసారి ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. 10 20 30 40 ఆర్ గివెన్. మనకి ఆన్సర్ అనేది దగ్గరగా 20కి అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చింది, కాబట్టి ఆన్సర్ ఈస్ 20. నెక్స్ట్ 6th క్వశ్చన్ అయితే చూడండి. ఇఫ్ టోటల్ పర్సంటేజ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ స్టేట్స్ హ్యావింగ్ ప్రొడక్షన్ ఆఫ్ రోసెస్ బిలో 20,000 ఈజ్ కన్సిడర్డ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఇఫ్ టోటల్ పర్సంటేజ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ది స్టేట్స్ హ్యావింగ్ ప్రొడక్షన్ ఆఫ్ రోసెస్ బిలో 20,000 ఈజ్ కన్సిడర్. మనకి రోజ్ ఫ్లవర్స్ ప్రొడక్షను ప్రొడ్యూస్ చేసే స్టేట్స్ అన్నీ కూడా 20,000 బిలో ప్రొడ్యూస్ చేసే స్టేట్స్ని మాత్రమే తీసుకుంటే మనకి ఇచ్చిన ఈ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అన్నారు. మనం ఏం తీసుకోవాలి? ప్రొడక్షన్ 20,000 కంటే ఏది తక్కువ ఉంటుందో వాటిని మాత్రమే కన్సిడర్ చేసి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని చూడాలి. ఇట్ ఈస్ లిటిల్ అబౌవ్ 40%, ఇఫ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 35%, ఇట్ ఈస్ బిలో 35%, నన్ ఆఫ్ దిస్. లెట్ us చెక్ ద సొల్యూషన్. హౌ టు డూ దిస్? ఫస్ట్ మనము టోటల్ ప్రొడక్షన్ బిలో 20,000 ఉన్న టోటల్ ప్రొడక్షన్ని ఇక్కడ చూసుకోవాలి. బిలో 20,000 ఉన్న ప్రొడక్షన్ ఏమేమి ఉన్నాయి? గుజరాత్, హర్యానా, కర్ణాటక, రాజస్థాన్, అంతే 3 స్టేట్స్. అంతే ఈ 3 స్టేట్స్ని టోటల్ చేసుకొని మనము పర్సంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు మనము 20,000 కంటే తక్కువ రోజ్ ప్రొడక్షన్ చేసే స్టేట్స్ మొత్తం కంప్లీట్గా అడిషన్ చేసాము. 15,000, 12,450, 12,400, 12,500 కంప్లీట్గా యాడ్ చేస్తే 52,350 వచ్చింది. సో కంప్లీట్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 20,000 కంటే తక్కువ రోజ్ ప్రొడక్షన్ చేసే స్టేట్స్ యొక్క పర్సంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనము ఈ స్టేట్స్ కంప్లీట్ రోజ్ ప్రొడక్షన్ యాడ్ చేసినప్పుడు 52,350 వచ్చింది. రిమైనింగ్ స్టేట్స్తో సహా కంపేర్ చేస్తే టోటల్ ఎంత వచ్చింది మనకు? ఆల్రెడీ 1,42,250 వచ్చింది. లెట్ us రైట్ దట్.
250. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 వేసుకోవాలి. నౌ లెట్ us డూ దట్. సో క్యాన్సిలేషన్ ఈజీ అవ్వడానికి నేను ఈ 100తో న్యూమరేటర్ని కూడా మల్టిప్లై చేశాను. 2 more zeros యాడ్ అయ్యి ఇది 52,35,000 అయింది. డివైడెడ్ బై 1,42,250 అయింది. దీన్ని డివిజన్ చేస్తే ఫైనల్ ఆన్సర్ 3.676 వచ్చింది అప్రాక్సిమేట్గా. ఇప్పుడు మనము ఆప్షన్స్ చెక్ చేసామంటే ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చిన్నారు మనకి? సిక్స్త్ ప్రాబ్లమ్, 1 minute. Yes, here is the sixth problem. It is above 40,000. No. It is exactly 35. No. It is below 35,000. Or none of these అన్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ కరెక్ట్ ఆప్షన్ అనేది ఇట్ ఈస్ బిలో 35,000 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. డైరెక్షన్స్ 7 to 10. స్టడీ ద బార్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 7. వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ బై ద బార్ గ్రాఫ్? ఈ బార్ గ్రాఫ్ని మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ బార్ గ్రాఫ్ దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నారు. సో ఫస్ట్ మనము నంబర్ ఆఫ్ మెంబర్స్ పర్ ఫ్యామిలీ, అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో ఎంతమంది నంబర్స్ ఉన్నారు అని ఈ బార్ గ్రాఫ్లో ఉంది. బార్ గ్రాఫ్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ విత్ డిఫరెంట్ నంబర్ ఆఫ్ మెంబర్స్ పర్ ఫ్యామిలీ ఇన్ ఏ లొకాలిటీ, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ అయితే చెక్ చేద్దాం. డిఫరెంట్ నంబర్ ఆఫ్ మెంబర్స్ పర్ ఫ్యామిలీ ఇన్ ఏ లొకాలిటీ, నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ దేర్ ఫేవరెట్ స్పోర్ట్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఫుడ్ హ్యాబిట్స్, నన్ ఆఫ్ దిట్. సో మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసినట్టుగా ఈ బార్ గ్రాఫ్లో ఇన్ఫర్మేషన్ దేని గురించి ఉంది? నంబర్ ఆఫ్ మెంబర్స్ per family. So option 1 is the correct answer. Next come to question number 1. How many number of families having 4 numbers? మనము ఇక్కడ చూసామంటే వీళ్ళంతా ఫ్యామిలీ నంబర్స్ అనమాట. ఇక్కడ 1 అంటే ఓన్లీ ఒక్క నంబర్ మాత్రమే ఉన్న ఫ్యామిలీస్, అంటే ఒకే ఒక్కళ్ళు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నారని 30. ఇక్కడ 2 నెంబర్ 2 అంటే ఇద్దరు మాత్రమే ఉన్న ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి చూడండి. బార్ గ్రాఫ్ ఇక్కడ వరకు ఎండ్ అయింది, అంటే 10 పైన 10 అబోవ్ ఉంది, 110 అబోవ్ ఉంది, 120 బిలో ఉంది, కాబట్టి నియర్లీ 115 ఉండొచ్చు ఓన్లీ 2 మెంబర్స్ ఉన్నవాళ్ళు. 3 మెంబర్స్, ఓన్లీ 3 మెంబర్స్ ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 120 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్, మనం అడిగిన క్వశ్చన్ కూడా ఏంటి? 4 నంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి చూడండి. 100. ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? 100 ఫ్యామిలీస్. సో ఆన్సర్ ఈస్ 100. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ మెంబర్స్ పర్ ఫ్యామిలీ ఆర్ దేర్ ఇన్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్? సో అన్నింటికంటే ఎక్కువ ఫ్యామిలీస్ ఎవరండి? ఎక్కడున్నాయి చూడండి. అన్నిటికంటే ఎక్కువ హైట్ ఉన్నది ఏంటి? 3. నెంబర్ 3 ఈజ్ ద మ్యాక్సిమం హైట్. అంటే ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి? 120. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 120 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ నంబర్స్ ఆఫ్ ఫ్యామిలీస్ హ్యావింగ్ 8 మెంబర్స్? 8 మెంబర్స్ ఎక్కడుంది? 8 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి చూడండి. దిస్ ఈస్ ద 8 అండ్ 8 అనేది నియర్లీ ఎక్కడికి ఉంది? 20. సో ఆన్సర్ ఈస్ 20 ఫ్యామిలీస్ ఈజ్ హ్యావింగ్ 8 మెంబర్స్. దట్స్ ఇట్ అండి. లెవెల్ 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో లెవెల్ 2 కాన్సెప్ట్ 1లో లెవెల్ 2 ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం.